కర్ణాటక జోన్లోనే జిల్లా రైల్వే జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా జోన్ అమలు. హిందూపురం పట్టణం, న్యూస్ టుడే, విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాంతాల రైల్వే లైన్లను కొత్త జోన్లోకి చేర్చుతున్నప్పటికీ శ్రీసత్యసాయి జిల్లా రైల్వే మాత్రం కర్ణాటక పరిధిలోని హుబ్బళ్లి జోన్, బెంగళూరు డివిజన్లోనే కొనసాగనుంది. దీంతో జిల్లా రైల్వే వ్యవస్థ పరిపాలనా పరంగా ఇప్పటికీ కర్ణాటక ఆధీనంలో ఉన్నట్లే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో హిందూపురం సమీపంలోని దేవరపల్లి నుంచి ధర్మవరం సమీపంలోని పోతుకుంట వరకు సుమారు 100 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది. ఈ మార్గంలో హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి రైల్వే స్టేషన్లు బెంగళూరు డివిజన్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. అభివృద్ధికి గ్రహణం. జిల్లా రైల్వే వ్యవస్థ బెంగళూరు డివిజన్ పరిధిలో ఉండటంతో ఉన్నతాధికారులంతా కర్ణాటకలోనే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక సమస్యలపై తగిన స్థాయిలో దృష్టి పడటం లేదని ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎక్కువగా కర్ణాటక ప్రాంత సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారిస్తున్నారని స్థానికులు అంటున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కూడా జిల్లాకు ప్రాధాన్యం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాకర్లపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఉపరితల వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. హిందూపురం రైల్వే స్టేషన్ పరిస్థితి కూడా ప్రయాణికులను నిరాశపరుస్తోంది. రోజూ వేలాది మంది ప్రయాణించే ఈ స్టేషన్లో కనీస సదుపాయాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ముఖ్యంగా కోచ్ ఇండికేషన్ డిస్ప్లే బోర్డులు ఇప్పటికీ ఏర్పాటు కాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల కొరతతో ప్రయాణికుల ఇబ్బందులు. హిందూపురం నుంచి విజయవాడకు రోజుకు ఒక్క రైలు మాత్రమే నడుస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా హిందూపురం నుంచి బెంగళూరుకు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తున్నప్పటికీ అందుకు తగిన సంఖ్యలో ప్యాసింజర్ రైళ్లు నడపడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. పాలనాపరమైన నిర్ణయాల్లో ఆలస్యం. రైల్వే సమస్యలను హిందూపురం ఎంపీ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారంలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. హిందూపురం రైల్వే స్టేషన్లో రోజువారీగా లక్షల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ రెండో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. ఇటీవల తత్కాల్ టికెట్ల సమయాల్లో మాత్రమే రెండో కౌంటర్ పనిచేసేలా అనుమతి ఇవ్వడం గమనార్హం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు పరిపాలనా సౌలభ్యం కలుగుతున్నప్పటికీ శ్రీసత్యసాయి జిల్లా మాత్రం ఇప్పటికీ కర్ణాటక జోన్ పరిధిలోనే కొనసాగడం స్థానిక ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది.